శత్రువు ఎవరు? క్రోధ సుదుర్జయ శత్రు అంటే జయించడానికి వీలుకాని అత్యంత భయంకరమైన శత్రువు కోపం. మనం మనకు హాని చేసే వ్యక్తులను, ప్రత్యర్థులను శత్రువులుగా భావిస్తాము. కానీ నా దృష్టిలో బయట ఉన్న వ్యక్తుల కంటే మన లోపల ఉన్న అరిషడ్వర్గాల్లో ఒకటైన కోపమే అసలైన శత్రువు. మనిషికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితికి చేరుకుంటాడు. అది అతని విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తుంది. అనర్థాలకు మూలం. ప్రపంచంలో జరిగే అనేక గొడవలు, యుద్ధాలు మరియు విచ్ఛిన్నమయ్యే బంధాలకు పునాది ఒక్క క్షణం పాటు అదుపులో లేని కోపమే. నిప్పు తనని తాను కాల్చుకుంటూ పక్కన ఉన్నవాటిని కాల్చినట్లు కోపం అనేది ఎదుటివారి కంటే ముందు మనల్ని దహించివేస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను మరియు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జయించలేని శత్రువు. బయటి శత్రువును ఆయుధంతో గెలవవచ్చు, కాని అంతర్గత శత్రువైన కోపాన్ని కేవలం ఓర్పు అనే ఆయుధంతో మాత్రమే జయించగలం. కావున ఎవరైతే తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటారో వారు మాత్రమే నిజమైన విజేతలు మరియు ధర్మాత్ములవుతారు. అందుకే శాంతం కలిగి ఉండటం మనిషికి గొప్ప ఆభరణం. రక్షకుడు ఎవరు? యక్షదేవా, నా సమాధానం ధైర్యం. జీవితంలో అనేక సవాళ్లు, కష్టాలు ఎదురవుతాయి. అటువంటి సమయాల్లో మనం భయపడి పారిపోకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. ధైర్యం మనకు కష్టాలను అధిగమించడానికి అవసరమైన శక్తిని, నమ్మకాన్ని ఇస్తుంది. ఆపదల నుండి బయటపడటం. ప్రమాదకరమైన పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు ధైర్యం మనకు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. అది మనకు సరైన సమయంలో సరైన పని చేయడానికి ప్రోత్సహిస్తుంది. తద్వారా మనం ఆపదల నుండి బయటపడవచ్చు. ధైర్యం మనకు ఆత్మాభిమానాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. అది మనకు మన గురించి నమ్మకాన్ని ఇస్తుంది. తద్వారా మనం ఇతరుల ముందు నిలబడి మాట్లాడగలము. లక్ష్యాలను సాధించడం. మన జీవితంలో లక్ష్యాలను సాధించడానికి ధైర్యం చాలా ముఖ్యం. అది మనకు కష్టమైన పనులను చేయడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా మనం మన కలలను సాకారం చేసుకోవచ్చు. కావున ధైర్యం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన రక్షకుడు. శ్రేయస్సు ఏమిటి? జీవితంలో మనం ఎన్నో విజయాలు సాధించవచ్చు, కాని అవి సత్యం మీద ఆధారపడకపోతే అవి నిలకడగా ఉండవు. నా దృష్టిలో సత్యం అనేది కేవలం నిజం మాట్లాడటమే కాదు, అది ఒక గొప్ప జీవన సూత్రం. సత్యం పలికే వ్యక్తిపై సమాజంలో నమ్మకం పెరుగుతుంది. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ గౌరవం, శాంతి ఉంటాయి. అదే మనిషికి నిజమైన శ్రేయస్సును కలిగిస్తుంది. అబద్ధం చెప్పేవాడు దానిని కప్పిపుచ్చడానికి భయపడుతుంటాడు, కాని సత్యాన్ని నమ్ముకున్న వ్యక్తికి ఎటువంటి భయం ఉండదు. ఈ నిర్భయత్వమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అబద్ధం ద్వారా వచ్చే లాభం తాత్కాలికం, కాని సత్యం ద్వారా పొందే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. చివరికి సత్యమే గెలుస్తుంది, మంగళాన్ని చేకూరుస్తుంది. సత్యం లేని ధర్మం ఉండదు. సత్యాన్ని అనుసరించడం వల్ల మనిషి మనస్సు నిర్మలంగా మారుతుంది. పవిత్రమైన మనస్సు కలవారికి అన్ని శుభాలే జరుగుతాయి. మనిషి ఎన్ని దానాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, సత్యానికి మించిన ధర్మం, సత్యానికి మించిన శ్రేయస్సు మరేదీ లేదు. సత్యం మాట్లాడటం వల్ల మనిషి ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో కూడా ఉత్తమ గతులను పొందుతాడు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. భూమి కంటే భారమైనది. భూమి కంటే భారమైనది తల్లి. భూమాతను మనం సర్వం సహా అంటాము. మనుషులు చేసే అన్ని పనులను, భారాలను భూమి ఎలా మోస్తుందో, తల్లి కూడా తన సంతానం కోసం అన్ని కష్టాలను, బాధలను అంతే ఓర్పుతో భరిస్తుంది. బిడ్డ ఎదుగుదలలో కలిగే ప్రతి ఇబ్బందిని భూమి కంటే మిన్నగా సహిస్తుంది. కాబట్టి ఆమెను భూమితో పోల్చారు. భూమి సమస్త జీవకోటికి ఎలాగైతే ఆధారమిస్తుందో, ఒక జీవిని ఈ భూమిపైకి తీసుకురావడానికి తల్లి తన శరీరాన్ని, ప్రాణాన్ని పణంగా పెడుతుంది. 9 నెలలు బిడ్డను గర్భంలో మోయడం అనేది భౌతిక భారమే కాదు, అది ఒక సృజనాత్మకమైన బాధ్యత. అందుకే ఆమె గౌరవం భూమి కంటే మిన్న. భూమి ఆహారాన్ని ఇస్తే తల్లి తన రక్తాన్నే పాలుగా మార్చి బిడ్డను పోషిస్తుంది.
బిడ్డకు ఆపద కలిగితే తన ప్రాణాలకైనా తెగించి రక్షిస్తుంది. భూమిపై ఉన్న ప్రతి అణువుకు తల్లి ప్రేమ మార్గదర్శిగా నిలుస్తుంది. మన సంస్కృతిలో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. అంటే తల్లి మరియు జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి. ఇందులో కూడా తల్లికే మొదటి స్థానం ఇవ్వబడింది. భూమి మనల్ని మోస్తే తల్లి మనల్ని సృష్టించి సంస్కారాన్ని నేర్పి మనిషిగా తీర్చిదిద్దుతుంది. భూమి ఎంత విశాలమైనదో, ఎంతటి భారాన్ని మోస్తుందో తల్లి హృదయం అంతకంటే విశాలమైనదని, ఆమె త్యాగం భూమి మోసే భారం కంటే ఎంతో గొప్పదని దీని అంతరార్థం. ఆకాశం కంటే ఎత్తైనది ఏది? ఆకాశం కంటే ఎత్తైనది తండ్రి. ఆకాశం ఎంత అనంతమైనదో తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఆలోచనలు మరియు పడే తపన అంత విశాలమైనవి. ఆకాశం తన కింద ఉన్న సమస్త జీవరాశికి ఎలా రక్షణగా నిలుస్తుందో తండ్రి కూడా తన కుటుంబానికి, పిల్లలకు ఒక రక్షణ కవచంలా నిలుస్తాడు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు అది మనకి ఎంతో ఎత్తులో, అందని రీతిలో కనిపిస్తుంది. అలాగే ఒక తండ్రి తన బిడ్డ సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. పలెంనే పిల్లల ఎదుగుదల కోసం తండ్రి పడే శ్రమ, ఇచ్చే ధైర్యం వారిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాయి. ఆకాశం ఎలాగైతే దిక్కులను చూపిస్తుందో తండ్రి కూడా తన అనుభవంతో బిడ్డలకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. పిల్లలు తడబడినప్పుడు చేయూతనిచ్చి వారు పడిపోకుండా నిలబెట్టే ధీశాలి తండ్రి. అందుకే ఆయన స్థానం ఆకాశం కంటే పైన ఉంటుంది. ఆకాశం భూమిని ఎలా ఆవరించి ఉంటుందో తండ్రి తన బాధ్యతలతో కుటుంబాన్ని అలా ఆవరించి ఉంటాడు. బయటికి కఠినంగా కనిపించినా లోపల పిల్లల పట్ల అపారమైన ప్రేమను, వారి శ్రేయస్సును మోస్తుంటాడు. ఈ బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఆయనను అత్యున్నత శిఖరంగా మారుస్తుంది. తల్లి మనల్ని నవమాసాలు మోసి జన్మనిస్తే తండ్రి మనల్ని తన భుజాల మీద మోసి లోకాన్ని చూపిస్తాడు. అందుకే తల్లిని భూమితో, తండ్రిని ఆకాశంతో పోల్చారు. వేగంగా నడిచేది ఏది? గాలి కంటే వేగంగా నడిచేది మనస్సు. భౌతిక ప్రపంచంలో కాంతి లేదా గాలి వేగంగా ప్రయాణిస్తాయి. కానీ మనస్సు వేగం వీటన్నింటికంటే మిన్నన. ఈ క్షణంలో ఇక్కడ ఉండి మరుక్షణంలోనే మరొక దేశంలో ఉన్నట్లు లేదా అంతరిక్షంలో ఉన్నట్లు ఊహించుకోగలరు. కాలం మరియు దూరంతో సంబంధం లేకుండా ప్రయాణించగలిగే ఏకైక శక్తి మనస్సు. గాలి ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లడానికి సమయం పడుతుంది. కానీ మనస్సు ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు మారడానికి కనురెప్పపాటు కాలం కూడా పట్టదు. గతాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నా, భవిష్యత్తును ఊహించుకోవాలన్నా మనస్సు క్షణాల్లో ఆ పని చేస్తుంది. కోతిలాగా ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మ మీదకు దూకుతున్న విధంగా ఆలోచన కూడా ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు అతివేగంగా దూకుతూ ఉంటుంది. గాలిని ఆపడం ఎంత కష్టమో, వేగంగా పరుగెత్తే మనస్సును అదుపు చేయడం అంతకంటే కష్టమని దీని అంతరార్థం. నిరంతరం ఆలోచనలతో నిండి ఉండి ఎప్పుడూ ఎక్కడికో ప్రయాణిస్తూ ఉండటం మనస్సు నైజం. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది కాంతి అయితే, ఆ కాంతి కంటే వేగంగా ప్రయాణించి అనంతమైన ఆలోచనలను సృష్టించగలిగేది మనస్సు. ఎక్కువగా విస్తరించేది ఏది? ఆలోచించు యోధా. నీ జ్ఞానం నా ప్రశ్నకు సమాధానమిస్తుందా? ఎక్కువగా విస్తరించేది ఆలోచనలు. వాయువు కంటే వేగవంతమైనది మనిషి ఆలోచనలు. గతంలో జరిగిన విషయాన్ని గాని తలుచుకోగలదు. మనిషి ఇక్కడ కూర్చుని చంద్రమండలం, సూర్యమండలం గురించి ఆలోచిస్తే మనిషి ఆలోచన మరుక్షణమే అక్కడ ఉంటుంది. భౌతికమైన గాలిని గోడలు లేదా పర్వతాలు అడ్డుకోగలవు. కాని ఆలోచనలను ఏ శక్తి అడ్డుకోలేదు. అవి బంధనాలను తెంచుకొని ఎక్కడికైనా, ఎప్పుడైనా భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోకి ప్రయాణించగలదు. అందుకే ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా వేగంగా విస్తరించేది ఆలోచన మాత్రమే. ఒక చిన్న ఆలోచన ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించగలదు లేదా నాశనం చేయగలదు. ఆలోచనలు మనుషుల నుండి మనుషులకు మాటల ద్వారా, భావాల ద్వారా గాలి కంటే వేగంగా విస్తరిస్తాయి. కంటికి కనిపించని మనస్సులో పుట్టే ఆలోచనకు హద్దులు లేవు. అందుకే భౌతికమైన గాలి కంటే మానసికమైన ఆలోచనలే వేగంగా విస్తరిస్తాయి. అగ్ని కంటే వేడిగా ఉండేది ఏది? అగ్ని కంటే వేడిగా ఉండేది కోపం.
అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులను మాత్రమే కాల్చుతుంది. కాని కోపం అనేది మనిషిని లోపల నుండి దహిస్తుంది. కోపంతో ఉన్న వ్యక్తి ఎదుటివారిని బాధించే కంటే ముందే తన సొంత రక్తపోటును పెంచుకుంటూ మానసిక ప్రశాంతతను కోల్పోయి తనను తాను దహించుకుంటాడు. నిప్పు వస్తువులను బూడిద చేస్తే కోపం మనిషి యొక్క వివేకాన్ని, విచక్షణను బూడిద చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా మర్చిపోతాడు. అగ్ని వల్ల కలిగే గాయం కంటే కోపంతో అన్న మాటల వల్ల మనసుకు తగిలే గాయం ఎక్కువ కాలం మండుతూనే ఉంటుంది. అగ్నిని నీటితో ఆర్పవచ్చు, కాని కోపం అనే అగ్నిని ఆర్పడం చాలా కష్టం. ఇది మనిషిని ఒక రకమైన ఉన్మాద స్థితికి తీసుకెళ్తుంది. అందుకే అగ్ని బాహ్యమైనదైతే కోపం అత్యంత ప్రమాదకరమైన అంతర్గత అగ్ని. అగ్ని ఒక ఇంటిని దహిస్తే కోపం జీవితకాలం నిర్మించుకున్న బంధాలను, గౌరవాన్ని క్షణాల్లో బూడిద చేస్తుంది. అగ్ని కంటే కోపం వేడి అని ఎందుకు అన్నారంటే, అది మనిషి యొక్క ఆత్మను, ఆలోచనను మరియు జీవితాన్ని నిలువునా దహించివేస్తుంది కాబట్టి. గాలి కంటే వేగవంతమైనది ఏది? గాలి కంటే వేగవంతమైనది మనసు. గాలి క్షణంలో కొన్ని మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాని మనస్సుకి దూరం, కాలంతో సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మరుక్షణంలోనే మరొక దేశంలో ఉన్నట్లు లేదా అంతరిక్షంలో ఉన్నట్లు ఊహించుకోగలరు. ఈ ప్రయాణానికి సమయం పట్టదు. మనిషి ఒక విషయం గురించి ఆలోచించిన వెంటనే మనస్సు ఆ ప్రదేశానికి లేదా ఆ కాలానికి చేరుకుంటుంది. కాంతి వేగం క్షణానికి సుమారు 3 లక్షల కిలోమీటర్లు కావచ్చు. కాని మనస్సు అంతకంటే వేగంగా అనంతమైన దూరాలను దాటగలదు. గతంలోకి లేదా భవిష్యత్తులోకి. ఒక పని చేయాలని సంకల్పం కలగడమే ఆలస్యం. మనస్సు ఆ లక్ష్యం వద్దకు చేరుకుంటుంది. గాలి ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లడానికి భౌతిక అడ్డంకులు, పర్వతాలు, గోడలు ఉండవచ్చు. కాని మనస్సును ఏ శక్తి ఆపలేదు. అందుకే ధర్మశాస్త్రాలలో మనస్సును నిగ్రహించడం అత్యంత కష్టమైన పనిగా చెబుతారు. అంత వేగంగా పరుగెత్తే మనస్సును అదుపులో ఉంచుకున్నవాడే నిజమైన విజేత. నీటి కంటే పవిత్రమైనది ఏది? నీటి కంటే పవిత్రమైనది సత్యము. నీరు మన శరీరాన్ని, వస్తువులను పైన మాత్రమే శుభ్రపరుస్తుంది. అంటే అది బాహ్యమైన మాలిన్యాన్ని తొలగిస్తుంది. కాని సత్యం మనిషి యొక్క అంతరాత్మను, మనస్సును శుద్ధి చేస్తుంది. అబద్ధం అనేది ఒక మానసిక మాలిన్యమైతే సత్యం దాన్ని కడిగివేసే అమృతం వంటిది. నీరు ఒకసారి స్నానం చేస్తే ఆ క్షణానికి పవిత్రతనిస్తుంది. కాని మళ్ళీ శరీరం మురికి అవుతుంది. కాని సత్యం అలా కాదు. ఒక మనిషి సత్యమార్గంలో నడిస్తే అతని వ్యక్తిత్వం ఎప్పటికీ పవిత్రంగానే ఉంటుంది. సత్యం మాట్లాడే వ్యక్తికి మనస్సాక్షి ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ధర్మశాస్త్రాల ప్రకారం సత్యం పరమాత్మ స్వరూపం. నీరు పంచభూతాలలో ఒకటి కావచ్చు, కాని సత్యం అనేది అన్నిటికంటే ఉన్నతమైన నైతిక విలువ. గంగానదిలో మునిగితే పాపాలు పోతాయని నమ్ముతాం. కాని అసలైన పాప ప్రక్షాళన మనసులో సత్యం పట్ల నిబద్ధత ఉన్నప్పుడే జరుగుతుంది.